చక్కటి వికసించినటువంటి కమలాలతో మెరుస్తూ ఉన్నది, సూర్యరశ్మితో మెరుస్తూ ఉన్నది. కమలముల యొక్క సుగంధంతో ఆ నీళ్ళన్నీ కూడా బ్రహ్మాండంగా ఉన్నాయి. నేనేమో తిరిగి 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 ఆకలి దప్పులతో అలవడేస్తున్నాను. అక్కడ వెళ్ళేసరికి ఆ సరస్సు కనపడంగానే నాకు ప్రాణం లేచి వచ్చింది. దోసితోని కొన్ని నీళ్లు తీసుకొని తాగాను, ఆ సరస్సులోని నీళ్లు తాగాను. తాగిన తర్వాత కొంచెం నా దప్పిక తీరింది. అటువైపు తిరిగి చూస్తే ఆ సరస్సు ఒడ్డుకు కందమూల ఫలాలు బాగా కనబడ్డాయి. విపరీతమైన ఆకలితో ఉన్నానయ్యా, అందుకోసమని వెళ్ళి ఆ కందమూల ఫలాలు తిన్నాను. అవి తినడంతోనే, ఎందుకంటే అవి సామాన్యమైనటువంటివి కాదు, సాక్షాత్తు బ్రహ్మర్షి వశిష్ఠుడి ఆశ్రమానికి సమీపానుకున్నటువంటి గొప్పనైన సరస్సులో వికసించినటువంటి కమలాలతో కూడినటువంటి నీళ్లు తాగాను. వాటి వల్ల నా మనస్సులో, నా చేతస్సులో మార్పు వచ్చింది. అలా మార్పు రావడంతోనే అక్కడ కందమూలాలు తిన్న తర్వాత నాకు కొంచెం ప్రశాంతత లభించింది. ఇంకా ఈ దుశ్చర్యలన్నీ కూడా వదిలిపెట్టాలి అనుకున్నాను. వెంటనే కొంచెం సమీపంలోనే కూర్చొని ఒక చిన్న గుడిసె వేసుకొని అక్కడే నివసించడం మొదలుపెట్టాను. ఆ తరువాత కొన్నాళ్ళకి ఇగో ఈమె నా సతీ సత్యవతి, నా ధర్మపత్ని. పూర్వజన్మలో కాళీ అనేటువంటి ఆమె కూడా ఏదో ఆటవిక వంశములోనే జన్మించింది, నిషాదుల వంశంలో జన్మించింది. ఆమె కూడా దుష్టమైనటువంటి ప్రవర్తన కలది. అలా తిరుగుతూ అక్కడికి వచ్చి ఏడుస్తున్నది. ఆమె దప్పిక అని ఏడుస్తోంది, ఆకలి అని. నేను తిన్నట్టుగానే, నేను తాగినట్టుగానే ఆమెకు ఆ సరస్సులో నీళ్లు తాగించాను. ఆ తర్వాత కందమూలాలు ఇచ్చాను. ఆమె మనస్సులో కూడా పవిత్రత ఏర్పడింది. అలా మేమిద్దరం కూడా కొన్నాళ్ళు అక్కడ సహవాసిత్వం చేశాను. సహవాసిత్వం చేసిన తర్వాత అలా తిరుగుతూ వశిష్ఠ మహర్షి ఆశ్రమానికి వెళితే అక్కడ దూరం నుంచి శ్రీమద్ రామాయణ కథా శ్రవణం వినబడుతోంది. శ్రీమద్ రామాయణం యొక్క కథ వినబడుతోంది. మేము లోపలికి వెళ్ళడానికి అర్హులమో కాదు అనే భయంతో దూరం నుంచే మేమిద్దరం కూర్చొని ఆ పూట ఆ కథ విన్నాం. అప్పటితో మాకు సంతృప్తి కలగలేదు. 9 రోజులు చెప్పితే 9 రోజులు శ్రద్ధతో, ఉపవాస దీక్షతో ఆ రామాయణ కథ విన్నాము. ఆ తరువాత మాలో మార్పు వచ్చింది. ఆ రామాయణ కథ విన్న తర్వాత నిరంతరం రామధ్యానం చేస్తూ బతికాము. దానివల్లనే మోక్షం పొందాం. ఇగో ఇక జన్మలో రాజదంపతులమై జన్మించామయ్యా. అది రామాయణం యొక్క గొప్పతనం అని ఆ సుమతి సత్యవతులు కూడా వాళ్ళ కథను చెప్పుకున్నారు. రాజా రామచంద్ర